అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ కులాల వాళ్ళు, ఎందుకంటే అక్కడ చాలా రోజుల నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, కానీ రాకపోకలకు అంతరాయం కలుగుతుందని నీటి కొంచెం ఏజమానం నియమించుకున్నది. అది రోడ్డు కొంచెం వెడల్పు కావాలని చెప్పేసి ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళే దాన్ని కొంచెం తొలగించడం జరిగింది. దానికి అక్కడ డిస్టర్బ్ చేసేటట్టుగా శివాజీ విగ్రహాన్ని నిర్మిస్తామని, లేదా ఇంకో కుండి కడదాం వాటర్ కొరకు అని చెప్పేసి ఇది ఒక చిన్న దుమారంతో విలేలో ఒక రకమైన ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి 3 రోజులుగా పోలీస్ పికెటింగ్ ఉంటుంది. అట్లాంటిది ఏం జరగకుండా, ఎందుకంటే సామరస్యంగా దీన్ని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఫర్దర్లో ఏది ఉంటే దాని కొరకు ముందు పోవాల్సి వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇకనైనా ఆపి దానికి అక్కడ అంబేద్కర్ విగ్రహం ముందట కానీ అంబేద్కర్ విగ్రహం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాయం జరగకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ పోలీస్ వారిని కూడా కోరేది ఒకటే, ఇకనైనా దీన్ని ముగించి ఈడికి క్లోజ్ చేస్తే బాగుంటుంది. లేదనుకుంటే మేము ఫర్దర్లో కూడా దీన్ని ఎలా తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలో దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకుపోవాలో మాకు తెలుసు. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ విగ్రహాలు కానీ అంబేద్కర్ పరిసరాల ప్రాంతాల్లో కానీ ఎవ్వరు కూడా దీన్ని ఇంకో దురాలోచనతో దీన్ని ఏ విధమైన డిస్టర్బ్ కలగకుండా, దీన్ని ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టేటట్టు చేయకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం.